హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా! ఏంటి పాలకూర అనుకుంటున్నారా? సో, రంగురంగుల హోలీ వచ్చేసింది గదా! మరి బయట కెమికల్ రంగులు పూసుకొని ఎలర్జీస్ తెచ్చుకోకుండా ఉండడం కోసం నేచురల్‌గా ఎలా చేయాలి అనేటువంటిది చూపించడం కోసం ఈ పాలకూర. పాలకూరనైతే గ్రైండ్ చేసుకొని ఇలా దాన్ని రసమైతే సెపరేట్ చేసుకోండి. సో, సెపరేట్ చేసుకున్న దాంట్లో మనకి కార్న్ ఫ్లోర్ తెలుసు కదా! కార్న్ ఫ్లోర్ కూడా ఎంత హెల్తీ అనేటువంటిది. సో, ఈ కార్న్ ఫ్లోర్‌నైతే మనము ఈ రసం లోపల మిక్స్ చేయాలన్నమాట. సో, ఎటువంటి ఉండలు కూడా లేకుండా ఇలా కంప్లీట్‌గా పేస్ట్ లాగా దాంట్లో మిక్స్ చేసుకున్న తర్వాత దీన్నైతే ప్లేట్స్‌లో స్ప్రెడ్ చేసుకోవాలి. సో, ఇలా ప్లేట్స్‌లో స్ప్రెడ్ చేసుకున్నటువంటి దాన్ని మనం ఆరపెట్టుకోవాలనమాట. ఎండలో కానివ్వండి, లేదంటే నీడలో అయినా సరే కంప్లీట్‌గా డ్రై అయిపోవాలనమాట. సో, కనిపిస్తుంది కదా మనకు ఎంత గ్రీన్‌గా కనిపించేటువంటిది. ఆరిపోయిన తర్వాత చూసారా ఎంత లైట్‌గా అయిపోయింది. ఇలా ఉంటుందనమాట నేచురల్ కలర్ అంటే. సో, దీన్ని స్మూత్‌నెస్ కోసం గ్రైండ్ చేసుకొని ఇలా జల్లించుకోవాలి. చూసారా రెడీ అయిపోయింది కలర్. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నేచురల్ కలర్ అండ్ బయట కలర్ చూసారా ఎంత థిక్‌గా కనిపిస్తుంది. ఇలా డిఫరెన్సెస్ అనేటువంటివి ఉంటాయన్నమాట. సో, కెమికల్ కలర్స్‌ని అవాయిడ్ చేసి నేచురల్ కలర్స్‌ని అయితే ప్రిపేర్ చేసుకొని స్కిన్ ఇన్ఫెక్షన్స్‌ని అయితే తగ్గించుకోండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.